భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద ఇవాళ ఢిల్లీలో గత 26 సంవత్సరాల నుంచి కనీవిని ఎరగని రీతిలో అత్యధిక మెజార్టీతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవాళ సీటుకు కైవసం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జైలు పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలనను చరంగీతం చేశారు. ఇవాళ గతంలో ఒక పెద్ద ఉన్నతమైన పదవి చేసి వచ్చినటువంటి వ్యక్తి చాలా సమర్థమైన పాలన చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు గతంలో 2 సార్లు మనకు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు అర్థమైంది అతి అవినీతి పాలన ఏదైతే ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు గమనించారు. చాలామంది ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పారు. గతంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పినాయో అవి జరిగినాయి. వాళ్ళు కొద్దిగా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఓటింగ్ బీజేపీకి పడదని చెప్పడంతో సర్వే కొద్దిగా అటు ఇటుగా అయినా కానీ ముస్లిం సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు వాళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయించుకున్నారు. భారతదేశ ప్రజలు మన దేశాన్ని సమర్థంగా నిలబెట్టేటువంటి నాయకుడిని మనం ఎన్నుకుంటే రానున్న రోజుల్లో ఢిల్లీ కాదు రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆ సోదరులందరూ కూడా అత్యధికమైనటువంటి ఓట్లు వేసి ఇవాళ 70 స్థానాలలో 49 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ఏదైతే ఉందో క్లీన్ చీట్ రౌండ్ బోర్డు సుర్రాల కోడిగుడ్డు కింద చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా రేపొద్దున డబుల్ ఇంజిన్ సర్కారు నరేంద్ర మోడీ పాలన అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, భావితరాలు బాగుంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అలాగే అన్ని రకాలుగా కూడా దేశం అభివృద్ధి చెందుతుంది, రైతులకు కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా ఉద్దేశించి ఇవాళ నరేంద్ర మోడీ గారికి అత్యధికమైన మెజార్టీతో ఢిల్లీ సీట్ అప్పచెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో ఎలా అయితే జరిగిందో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ కానివ్వండి రేపు వచ్చిన అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతూ కైవసం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఢిల్లీ ప్రజలకు, అలాగే మన రాష్ట్రాన్ని నుంచి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి, మన నిర్మలా సీతారామన్ గారికి, అలాగే శ్రీనివాస్ వర్మ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, ఇలా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మన తెలుగు ప్రజలు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబుల్ ఇంజిన్ సర్కార్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కూటమి పాలన ఎలా ఉందని చెప్పి విపులీకరించి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు బీజేపీకి ఓటు వేసే విధంగా వీళ్ళందరూ చేసిన కృషికి ఫలితంగా మన ఆంధ్ర తెలుగు ప్రజలు ఉన్న చోట్ల కూడా బీజేపీకి అత్యధికమైనటువంటి ఓటింగ్ వచ్చింది. కాబట్టి వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన దేశం ప్రపంచంలోనే నంబర్ 1 దేశంలో తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తారని, ఇక్కడ కుల మతాలకి అతీతంగా మన దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఒకటే కులం భారతీయ జనతా పార్టీ,